సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం రైతు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక. ప్రపంచానికి అన్నం పెట్టే ఆ రైతన్న అందరి చేతిలో మోసపోతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులు, మిల్లర్లు, కాంటా వాళ్ళు అలా అందరూ మింగేస్తుంటారు. పండించిన పంట మొత్తం అమ్ముడుపోయాక లెక్కలు చూస్తే పంటకు పెట్టిన ఖర్చు కూడా రాదు. అందుకే అంత కష్టపడి పంట పండించినా చేసిన అప్పులు కూడా తీరలేదని పురుగుల మందు తాగి కొందరు రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళ చావు కారణమైన ఈ దళారులను ఏం చేయాలి? రైతన్న ఆత్మహత్య లేని దేశాన్ని మనం ఎప్పుడు చూస్తాం? సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఓ వే బ్రిడ్జ్లో ప్రతి ట్రాక్టర్ ధాన్యం కాంటా వేస్తే 10 క్వింటాలు తక్కువగా చూపెడుతుండటంతో అన్నదాతలు ఆందోళన దిగారు. తనిఖీకి వచ్చిన అధికారులు కాంటాను సీజ్ చేయకుండా కాంటా మిషన్ను పట్టుకొని వెళ్ళిపోయారు. ఇదేనా అధికారులు చేసే పని? అధికారులే అలా చేస్తే ఆ రైతులను కాపాడేది ఎవరు? ధాన్యం కాంటాలో తేడాలు గుర్తించిన నేరేడుచెర్ల పట్టణంలోని వే బ్రిడ్జిని తూనికలు, కొలతలు అధికారి వెంకటేశ్వర్లు సీజ్ చేశారు. ఈ నెల 8వ తేదీన ఓ మిల్లుకు తెచ్చిన ధాన్యాన్ని వే బ్రిడ్జిలో తూకం వేయగా తేడా రావడంతో రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం వే బ్రిడ్జ్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వే బ్రిడ్జిలోని కాంటాలో కేబుల్ సక్రమంగా లేకపోవడంతో సిగ్నల్ సక్రమంగా అందక తూకంలో సరైన తూకాలు తేడాలు చూపించకపోవచ్చనే అనుమానం ఉందని అన్నారు. వే బ్రిడ్జ్ లో యంత్రాన్ని స్వాధీనం చేసుకుని నిపుణులతో లోపాలను గుర్తిస్తామన్నారు. మిషన్ లో ఎటువంటి లోపాలు లేవని తేలితే రాఘవేంద్ర వే బ్రిడ్జికి సంబంధించిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. హుజూర్ నగర్ సివిల్ సప్లై నాయక్ తహసీల్దార్ రాజశేఖర్ మాట్లాడుతూ రాఘవేంద్ర రైస్ మిల్లులని దిగుమతి చేసిన ధాన్యం వివరాలను సేకరించి పూర్తిస్థాయి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించి వారి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వీరి వెంట హుజూర్ నగర్ సిఐ రామలింగారెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్ ఉన్నారు. పది పనులు అయినా 2 లక్షలు చెప్తారు. 10 అయినా 2 లక్షలు 10 పనులు అయినా అందుకని బండికి వస్తుంది. బండికి ఎంత తేడా వస్తుంది? పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు బ్లాక్ మార్కెట్కు తరలించి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అలాంటి దళారులను మోసగాళ్లు పట్టుకోవడానికి, పేదలకు అందేలా చేయడానికి ప్రభుత్వం సివిల్ సప్లై వ్యవస్థను ఏర్పాటు చేసింది. కంచె చైన వేస్తే బ్లాక్ మార్కెట్ను ఆపాల్సిన అధికారులు దళారులతో కుమ్మక్కైపోయారు. మోసం ఎక్కువ కాలం దాగదు.
వాళ్ళ అవినీతి చిట్టా ఏసీపీ అధికారులకు అందింది. నిజాలను నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలో దిగారు. నెల్లూరు జిల్లాలో పౌర సరఫరాల శాఖ కుంభకోణాన్ని ఏసీపీకి అప్పగించడంతో ప్రధాన నిందితుడు శివకుమార్ నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన పౌర సరఫరాల శాఖ కుంభకోణాన్ని ఏసీబీకి అప్పగించడంతో ఏసీబీ డీఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో ధనలక్ష్మీపురంలోని ప్రధాన నిందితుడు శివకుమార్ నివాసంలో సోదాలు నిర్వహించారు. సుమారు 30 కోట్ల పౌర సరఫరా శాఖలో కుంభకోణం జరిగిన సంఘటన తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ మోహన్ తెలిపారు. ఉన్నతాధికారులు ఈ కేసును ఏసీబీకి అప్పగించారని అందుకు అనుగుణంగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపారు. అవునా అక్రమ నిర్మాణం జరిగినన్ని రోజులు లంచాల మత్తులో కళ్ళు మూసుకుంటారు. నిర్మాణం పూర్తయ్యాక నోటీసులు ఇస్తారు. ఎన్నిసార్లు కోర్టు మందలించినా వాళ్ళు మారరు. వాళ్ళు ఎవరో తెలుసా? అదే గ్రేటర్ హైదరాబాద్లోని టౌన్ ప్లానింగ్ విభాగం. అక్రమ నిర్మాణాల వ్యవస్థను పెంచి పోషించే వ్యవస్థ కూడా అదే. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వ్యవస్థ కూడా అదే విభాగం. దానికి తోడు రాజకీయ రాబందులు. ఒక సామాన్యుడు ఇల్లు కడితే గద్దల అలా వాలిపోతారు. నిరుపేద కూలి అయినా చిరుద్యోగి అయినా వాళ్ళకు అంత సమానమే. పీక్కు తినడమే వాళ్ళ లక్ష్యం. కొంతమంది అన్నీ మేమే చూసుకుంటామంటారు. దండుకోవాల్సినంత మింగి కూర్చుంటారు. తీరా అధికారులు వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ అభాగ్యురాలకి సమాధానం చెప్పలేక స్థానిక అధికారులు కార్పొరేట్ ముఖం చాటేశారు. పాపం ఆ ఆడబిడ్డకు ఏం మోసం చేసింది? ఏం పాపం చేసింది? మేడ్చల్ జిల్లా బోడుప్పలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కట్టడాలను కూల్చివేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోడుప్పల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కట్టడాలను వదిలేసి తమ కట్టడాలను కూల్చివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా ఎలాంటి కట్టడాలు నిర్మించినా కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో చాలా మంది కార్పొరేటర్లకు మేము లంచాలు ఇచ్చినా ఈ విధంగా కూల్చివేశారని బాధితులు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ చక్రపాణికి 1,80,000 రూపాయలు సమర్పించినా తమ ఇల్లు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆత్మహత్య తప్ప తమకు వేరే మార్గం లేదని బాధితురాలు రోధించింది. చక్రపాణి తీసుకున్నాం కట్టిస్తాం మా దగ్గర ఉన్నాను కట్టిస్తుండు మొత్తం అయిపోయినాక కేసు మేము పట్టుకోలేదు స్లాబ్ కూలగొట్టారు ఇప్పుడు మొత్తం కూలగొట్టారు కొంచెం మేము అంతా కంప్లీట్ అయిపోయిన 2 రోజులు అయితే మేము గృహప్రవేశం వేసుకుంటామన్నా గృహప్రవేశం వేసుకుంటాం మొత్తం ఇట్లా కొట్టేస్తే ఏ వర్క్ ఉన్నాయేమో అది ఇలా పెయింట్ వేసుకోవడం మొత్తం అంతా అయిపోయింది. ఏది పెనాల్టీ ఇవ్వాలి అంతేగాని ఇట్లా కూలగొట్టే వాళ్ళకి ఏమొస్తుందన్నా కార్పొరేట్ 1,60,000 మళ్ళీ మనం 30,000 తీసుకున్నాడు. పర్మిషన్ ఆల్రెడీ అప్లై
పర్మిషన్ పాత పర్మిషన్ ఉన్నది, అది కూడా అయిపోయినాను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు ఇళ్ళలో వండుకుంటా పైసలు కావాల్సి వచ్చినాడు వచ్చి మనుషులను పంపించి వసూలు చేస్తారు. ముందుల షటర్లు మొత్తం మెట్లు మొత్తం కొలగొట్టి వేరు. పొద్దున బాబా ఆఫీస్ నుంచి వస్తూనే ఉన్నా, నేను ఇంటికాడికి వస్తూనే ఉన్నా. మొత్తం కొలగొట్టేసి షటర్లు కూడా మొత్తం తీసేసారు, బండలు కూడా మొత్తం పడగొట్టేసారు. ఏడు కాడికి కింద మనం వేసుకొచ్చిన బండలు కూడా పడగొట్టారు. మీరు ఎప్పుడైనా రైలు డబ్బాలు చూసారా? చిన్నప్పుడు మనము చుక్ చుక్ రైలు అంటూ పాట పాడుకుంటూ ఏం చక్కగా ఆడుకునేది గుర్తొచ్చిందా? ఒకరు చొక్కా ఒకరు పట్టుకొని ఆటలాడుకునేవారు. ఆ పాట ఆ ఆట ఇప్పుడు జీవన పోరాటమైంది. 30 మంది చిన్న పిల్లలు, వాళ్ళ ఊర్లో స్కూల్ లేదు. వాళ్ళు స్కూలుకు పోవాలంటే ఎలా వెళ్ళాలో తెలుసా? ఆ పిల్లల ధైర్యం ఒక్కసారి చూడండి. ఏ మాత్రం పట్టు తప్పినా, ప్రవాహం పెరిగినా, జరగబోయే ప్రమాదం ఊహిస్తేనే చాలా భయమేస్తుంది. అదే జరిగితే, ఒకవేళ జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇదేనా స్వతంత్ర భారతదేశం, స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న దేశం? ఇది చూసైనా రాజకీయ నాయకులు జేబులు నింపుకోవడం కాదు, పేరుకోవటం, పాంప్లెట్ వేయించుకోవడం కాదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు అధికారులు కళ్ళు తెరుస్తారో చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం పెదవలస పంచాయతీలో గల పిల్లిగొంది గ్రామంలో గిరిజనులు సుమారు 50 సంవత్సరాల నుండి నివసిస్తున్నారు. పిల్లిగొంది గ్రామంలో పాఠశాల లేదు. పాఠశాల లేక చదువుకునే పిల్లలు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో సుమారు 30 మంది విద్యార్థులున్నా వీళ్ళందరూ పక్కపక్క గ్రామాల్లోకి వెళ్లి చదువుకుంటున్నారు. పాఠశాలకు వెళ్లే క్రమంలో పెద్ద కాలువ దాటవలసి వస్తోంది. దీనివల్ల తల్లిదండ్రులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షాకాలం అయితే కాలువ పొంగి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దీని గురించి వెంటనే స్పందించి మా గ్రామానికి వంతెన, విద్యార్థులకు పాఠశాల నిర్మించాలని కోరారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవేది మండలం జీకేవేది వైస్ ఎంపీ సప్పగడ్డ ఆనందరావు అని, అలాగే పిల్లిగొంది గ్రామానికి వార్డు నెంబర్ కంప్లీట్తో వచ్చాను. ఎన్ని విషయం అయితే ఇలా స్కూల్ లేక చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నాం. 40-50 సంవత్సరాల నుంచి మాకు స్కూల్ లేక ఇబ్బంది పడుతున్నాం. అలాగే స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు పక్క గ్రామానికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరంగా వెళ్ళాలి. సూర్యానికి వెళ్తున్నారు. మధ్య మార్గంలో కాలువ ఉంది. కాలువ చూసి చెల్లేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మళ్ళీ తిరిగి వస్తున్నారో లేదని కూడా పిల్లలు బాధపడుతున్నారని మాతో చెప్తున్నారు. దీన్ని చాలా బాధాకరంగా భావిస్తూ మేము ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, పిఓ గారి దృష్టిలో, ఎంపీ గారి దృష్టిలో తీసుకొని ఈ స్కూల్ మంజూరు చేస్తారని మన అందరినీ తెలియజేస్తూ స్కూల్ ఖచ్చితంగా అధికారులు స్పందించి స్కూలు ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో వ్యూవర్స్, ఇది వాళ్ళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.